బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. కస్టడీ కోరే యోచనలో సిట్ ఉన్నట్టు తెలుస్తుంది. మిథున్ రెడ్డికి చెందిన సంస్థకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్టు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ విషయాన్ని ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో సిట్ పేర్కొంది. అయితే శనివారం కోర్టులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూళ్లు నెట్వర్క్ లో పాత్రధారులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిల ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్ లో కీలకంగా పనిచేశారు. వీరిలో కొంతమంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. వీరిలో పలువురు దుబాయ్లో, ఒకళ్ళిద్దరు అమెరికాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ స్కామ్ లో వీరి పాత్ర, ప్రమేయం గురించి ఛార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించింది. తాజా నిందితుల్లో రాజ్ కేసిరెడ్డి తోడల్లుడు మొప్పిడి అవినాష్ రెడ్డి సోదరుడు మొప్పిడి అనిరుద్ రెడ్డి, అలాగే ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, అలాగే రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, సైమన్ ప్రసన్ బావమర్ది మోహన్ కుమార్, ముప్పిడి అనిరుద్ రెడ్డి బావమర్ది అనిల్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు, అలాగే ఐఐటి పూర్వ విద్యార్థి సుజల్ బెహరూన్లు ఉన్నారని తెలుస్తుంది. అయితే వీరంతా లిక్కర్ ముడుపుల సొమ్ము వసూళ్లు, అలాగే తరలింపు, డొల్ల కంపెనీల ద్వారా మళ్లింపులో కీలకంగా వివరించినట్టు సిట్ పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ రాణా, ఇప్పుడు మిథున్ రెడ్డిని జడ్జి ముందుకు హాజరుపరుస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయని తెలుస్తుంది. సో తదుపరి ఏం జరగనుంది? నిన్న రాత్రి ఆయనని అఫీషియల్గా అరెస్ట్ చేసిన తర్వాత రాత్రంతా సిట్ ఆఫీసులో ఉన్నారు. ఉదయం వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు ఏసీపీ కోర్టుకి తరలించారు. ఏసీపీ కోర్టులో ఇప్పుడు మిథున్ రెడ్డి అక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ కూడా రాబోతున్నారు. దాంతోపాటు ఇదే కోర్టులోనే వారు కస్టడీకి కోరుతూ కూడా పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్టుగా ఏసీపీ తరపు న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలో ఏసీపీ కోర్టు దగ్గర పెద్ద ఎత్తున కూడా భద్రత అనేది ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరిని కూడా రానికుండా కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి వారు మాత్రమే, ఆ తరహా సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రమే అక్కడికి ఆలోచిస్తున్నారు. కానీ ఇతర న్యాయవాదులందరూ కూడా బయటనే ఉండమనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. ఒకవేళ సండే రోజు ఏదైతే ఇతర కేసులు వాదించగలిగినటువంటి న్యాయవాదులు ఎవరుతున్నారో వాళ్ళకి మాత్రం అలో ఇస్తున్నారు. కేసు లేనటువంటి వారు, లేకపోతే ఈ కేసును వినడానికి వచ్చినటువంటి లాయర్లు కానీ ఇతర వ్యక్తులు కానీ అందరినీ కూడా బయటకైతే పంపించేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఇంకా ఆంక్షలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. దాదాపు 400-500 మీటర్ల వరకు కూడా అక్కడ పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. అటువైపునే ఇటు వెహికల్స్ రానియకుండా పూర్తి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఉదయం పూట ఇటు మిథున్ రెడ్డిని హాస్పిటల్కి తీసుకొస్తున్నారు అనే సమాచారం అందుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడానికి వారు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రి సమీపంలోనే బ్యారికేడ్లు వేసి అక్కడ ఎవరిని కూడా రానియకుండా అక్కడ ఆంక్షలు అనేది విధించారు. ఇప్పుడు అదే ఆంక్షలను కూడా ఇటు ఏసీపీ కోర్టు దగ్గర కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక పక్క ఇప్పుడు మిథున్ రెడ్డిని ఏసీపీ కోర్టుకు తీసుకొచ్చారు. మరొక 8 మందిని కూడా ఇప్పుడు ఈ కేసులో తాజాగా చేర్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. వారు ఏమేమి చేశారు, దాంతోపాటు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసుకుని ఏ రకంగా నిధులను వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారనే ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా వారిపైన సమర్పించారు. దాంతోపాటు అభియోగాల్లో కూడా వారి యొక్క పాత్ర ఎంతవరకు ఉన్నదని కూడా స్పష్టంగానే దాంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో దాంతోపాటు ఇప్పటివరకు మనం చూసాం 51 మంది పేర్లు మాత్రమే చూసాం. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటి వరకు ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ మాత్రమే దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో అత్యంత కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డిని పేరు చెప్తున్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఇప్పుడు అదే అంశాన్ని కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఇప్పుడు ఆయన హాజరుపరిచారు. కాబట్టి హాజరుపరిచిన తర్వాత మిథున్ రెడ్డికి ఎన్ని రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉంది. సో రిమాండ్ సంబంధించిన అంశంలో వాదనలు జరుగుతున్నప్పుడే వీళ్ళు ఈ యొక్క పిటిషన్ కూడా వేయబోతున్నారు కస్టడీ కోరుతూ. సో దాదాపు 6 రోజులు కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిజంగానే వీరు వేసిన రోజులు కోర్టు అనుమతిస్తుందా, లేకపోతే కేవలం 2 రోజులు 3 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తుందా లేదో కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు మాత్రం కస్టడీకి అడుగుతున్నారు. సో ఎక్కువ రోజులు ఇస్తే మాత్రం ఈ చైన్ అనేది కంపల్సరీ కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళాయి, ఎటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది, ఈ అంతా కూడా ఖచ్చితంగా మిథున్ రెడ్డికి బాగా తెలుసు. కాబట్టి పైగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మిథున్ రెడ్డి యొక్క పేరు ప్రస్తావన చేస్తున్నట్టుగా
ఏసీబీ అధికారులు కానీ సిట్ అధికారులు వారు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారు. దాంతోపాటు విజయసాయిరెడ్డి గతంలో కూడా ఆయన విచారణ ఎదుర్కొన్నప్పుడు కూడా కొంతమంది పేర్లు కూడా చెప్పారు. సో దాంతోపాటు వారిని ఎంక్వైరీ చేసినప్పుడు కూడా కొంతమంది పేర్లు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి నేపథ్యం అంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిన్న మిథున్ రెడ్డిని ఎప్పుడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన దిగిన తర్వాత సిట్ ఆఫీస్కి వెళ్ళాడు, తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన చాలా తీవ్రంగానే విమర్శలు చేస్తుంది కూటమి ప్రభుత్వం పైన. ఎందుకంటే అసలు లేని మద్యం కుంభకోణాన్ని వీళ్ళు సృష్టించమని కేసులు పెట్టడం ఏంటి అనేది కూడా వీరు చెప్తూనే ఉన్నారు. అయితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, ఎవరికి ఎంతవరకు ఉంది, ఎంత పాత్ర ఉంది వాళ్ళది, ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారు అన్నది కూడా పూర్తి స్థాయిలో మేము నిరూపించగలిగాం. అందుకే వారిని అరెస్ట్ చేసింది. కాకపోతే ఈ మధ్య కుంభకోణంలో ఎటువంటి కుంభకోణమే లేదు, ఎటువంటి స్కామే లేదు. కావాలనే వీళ్ళు 3,500 కోట్ల రూపాయలు తినే కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. మరొకరేమో 35 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయల వరకు కుంభకోణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిందనేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సో వీళ్ళంతా కూడా ఎవరికి తోచిన వాళ్ళగా రాజకీయ కక్ష ధోరణితోనే కావాలనే ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడం కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు వాళ్ళు సేకరించలేదు, కనీసం చెప్పడం లేదు. కేవలం వారికి సంబంధించిన మీడియాలలో కథనాలు ప్రచురిస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారు కానీ ఎక్కడ కూడా కోర్టుల్లో నిలబడలేనటువంటి కేసులంతా కూడా వీళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ నిజమైనటువంటి కేసులు మేము ఈ కేసును వారు తీసుకుంటే ఇక్కడ అవినీతి జరిగింది, ఇంత జరిగింది, ఆయన ఇంత ముడుపులు తీసుకున్నాడు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి కదా. అది ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేయలేదు. దాంతోపాటు ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వారందరి యొక్క పాత్ర కూడా ఇప్పటి వరకు తేటతెల్లం చేయలేదు అనేది కూడా మొదటి నుంచి కూడా వారు విమర్శలు చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని మొత్తం మాజీ మంత్రులు, మా ఎంపీలు ప్రస్తుతమైనటువంటి వారు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డికి అసలు ఆయనకు సంబంధమే లేనటువంటి కేసుని తీసుకొచ్చి అంటగట్టారంటూ కూడా వారు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఉదయం పూట మనం చూసాం విడుదల రాజని కానీ అలాగే అంబటి రాంబాబు కానీ తర్వాత ఇతరకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా మిథున్ రెడ్డి ఈ కేసులో నుండి సచివులుడిగా బయటపడతాడనేది కూడా చెప్తూనే ఉన్నారు. సో ఏదైనా కానీ ఇప్పుడు ఈ కేసు సంబంధించిన అంశంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించారు. సో గతంలో కూడా మేము ఇట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకునింటే ఇప్పుడు కుప్పంలో కూడా మీరు పోటీ చేసి ఉండేవారు కాదు, అసలు కుప్పంలోకి మీరు ఎంట్రీ కూడా ఇచ్చి ఉండేవారు కాదు, అన్ని కేసులు కూడా మేము బనాయించేటోళ్ళం, కానీ మేము అలాంటి జోలికి వెళ్ళలేదని ఆయన చెప్తుంటే ఇప్పుడు నా కుటుంబం పైన, నా పైన, నా కొడుకు పైన ఇన్ని రకాలను బట్టి దుష్ప్రచారాలు చేస్తూ అనేకమైనటువంటి కేసులు పెడుతూ మమ్మల్ని జైలుపాలు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ఇటు ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాంతోపాటు ఇటు రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. గతంలో మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్ తగ్గడం కేసులో ఎవడో కాల్ చేస్తే దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరెత్తారు. దాని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద కబ్జా కోరుడు అన్న రీతిలో కూడా వీళ్ళంతా చిత్రీకరించారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఒక్క ఎవిడెన్స్ కూడా వాళ్ళు కోర్టులో కానీ ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. కానీ వారికి సంబంధించినటువంటి పార్టీల్లో కానీ వారికి సంబంధించినటువంటి ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి గతంలో వారికి సంబంధించినటువంటి అంశాలంతా కూడా వాళ్ళు చేశారు, వాళ్ళు కుంభకోణంలో పాత్రధారులు అంటూ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, నిజంగానే అక్కడ సమస్య ఉంది. దాంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్ళాయి, వాటికి ఇప్పటి వరకు కూడా లెక్కలు లేదు. సో మామూలుగా గతంలో కూడా మద్యానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ నిర్వహించినటువంటి అనేక మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆన్లైన్ విధానము అంతా కూడా నిర్వహించారు. ఆన్లైన్ విధానం ఉన్నప్పుడు ఎవరెవరు ఎంత డబ్బులు ఇవాళ కలెక్షన్ వచ్చిందని చూసే ఒక ఇది ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మాత్రం రోజు ఆఫ్లైనే కాబట్టి మొత్తం క్యాషే కాబట్టి ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అనేది కూడా ఎవరి దగ్గర ఒక లెక్కాపత్రం అనేది లేదనేది వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఊరు పేర్లని మద్యం యొక్క బ్రాండ్లంతా కూడా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు
ముఖ్యంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి డిస్టిలరీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కూడా చెల్లింపులు జరిగాయి అక్రమంగా అనేది కూడా వీరు అభియోగాల్లో పొందుపరిచారు కాబట్టి సో అంతా కూడా ఇప్పుడు ఏసీబీ కోర్టులో వాళ్ళు మరొకసారి వాదాలు వినిపించబోతున్నారు. సో చూడాలి. ఇప్పుడు జడ్జి ముందు వారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఇప్పుడు వాదనలు కూడా జరగబోతాయి. సో ఎన్ని రోజుల పాటు కూడా ఆయనకి రిమాండ్ విధించబోతున్నారు. దాంతోపాటు ఈ పిటిషన్ కూడా వేయబోతున్నారు కాబట్టి కస్టడీకి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ విచారణ చేస్తారా లేకపోతే ఆ పిటిషన్ని రేపు విచారణ చేస్తారనేది కూడా మరొక గంట లోపల మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఇదే సో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. కస్టడీ కోరే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డికి చెందిన సంస్థకు లిక్కర్ ముడుపులు వెళ్ళినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు? అయితే సిట్ అధికారులు కోరినట్టుగా అతనిని ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ఇంకొద్దిసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది.